అవి వచ్చేసి మీకు మీకు 80 నుంచి 90 సెంటీమీటర్ల వరకు క్లాత్ని వాడవచ్చు. ఇక దాంట్లో కూడా మీకు ఎల్బో హ్యాండ్ కావాలి అంటే మాత్రం ఇవి హాఫ్ హ్యాండ్స్కి ఓకే. అంటే 26, 28కి ఎల్బో హ్యాండ్ వెళ్తుంది. ఇప్పుడు వచ్చే క్లాత్ ఏంటి అంటే మనకి కాటన్ క్లాత్ కాబట్టి ఆ కాటన్ క్లాత్ అనేది మనకి ఎలా ఉంటుందంటే షింక్ చేయకముందు ఒకలాగా ఉంటుంది, షింక్ చేసిన తర్వాత ఒకలాగా ఉంటుంది. ఆ క్లాత్ ఏంటి అంటే ఆ కంపెనీ వాళ్ళే చాలా పన్నా అనేది తక్కువగా ఇస్తున్నారు అనమాట. అది మనం షింక్ చేసిన తర్వాత ఒక 2 ఇంచెస్ దాకా షింక్ అవుతుంది. అలాంటప్పుడు మనం ఒక 10 సెంటీమీటర్లు ఎక్కువగా ఉండేటట్టుగానే తీసుకోవాలి. మీటర్ తీసుకున్నా కూడా పర్లేదు, ఓకేనా. తీసుకొని షింక్ చేసుకొని ఐరన్ చేసుకొని ఉంచుకోండి. ఏ క్లాత్ అయినా కాటన్ క్లాత్ వరకు, సిల్క్ వాటికైతే అవసరం లేదు. ఇక 26, 28, 30, 32 వాళ్ళకి మనకి 80 సెంటీమీటర్ల నుంచి 90 వరకు తీసుకోవచ్చు. ఒకవేళ ఎల్బో హ్యాండ్ కావాలి అంటే మీటర్ కూడా తీసుకోండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు 26, 28, 30, 32 అయిపోయారు కాబట్టి 34, 36, 38, 40 వాళ్ళకి కరెక్ట్గా మనకి 10 మనకి దగ్గర 10 సెంటీమీటర్లు ఎక్కువైనా పర్వాలేదు కానీ మీటర్ ఉండాలి క్లాత్. ఎందుకంటే మనం షింక్ చేసిన తర్వాత మీటర్ అవుతుంది ఆ క్లాత్. తర్వాత మన క్లాత్లో కొంచెం మెడ ముక్కలకు కానీ షేప్ ముక్కలకు కానీ వేరే ఇంకా ముందు ఏదైనా మనం ఫ్రంట్ పార్ట్ కొంచెం అటు ఇటు చేసినా కూడా మనకి సరిపోదు. కాబట్టి మీరు 1 మీటర్ నుంచి మీటర్ బావు దాకా ఆ క్లాత్ తీసుకొని దాన్ని షింక్ చేసుకొని ఉంచుకోండి, ఓకేనా. ఇవి 4 సైజులకు మాత్రం ఈ 4 రకాల సైజుల వాళ్ళకి ఈ యొక్క క్లాత్ 1 మీటర్, మీటర్ బావు అనేది తీసుకోవాలి. ఇక 40 ఎబో ఉన్న వాళ్ళు అంటే 42, 44, 46, 48 అనేది ఉండరు. 46 అనేది లాస్ట్ సైజు ఎవరికైనా. కానీ నేను 48 వాళ్ళకు కూడా చెప్తున్నాను, 1.5 మీటర్ నుంచి 2 మీటర్స్ దాకా మన క్లాత్ అనేది ఉండాలి వీళ్ళకి. ఎందుకంటే కొంచెం మీరు నేర్చుకునే వాళ్ళు కాబట్టి కొంచెం క్లాత్ ఎక్కువగా ఉండేటట్టుగా చూసుకోండి. కొంచెం మిస్టేక్ ఏదైనా అయినా కూడా డబల్ తీసుకోవడానికి ట్రై చేయండి క్లాత్. ఇప్పుడు నేను మీటర్ చెప్తే మీరు 2 మీటర్స్ తీసుకోండి. ఎందుకంటే కొద్దిగా ఏదైనా మిస్టేక్స్ అయినా కూడా మీరు చేసుకోండి. మిస్టేక్స్ అవుతుంది అనుకుంటే మీరు పాత నైటీలు కానీ మీ ఇంట్లో ఏదైనా ఫ్యాబ్రిక్ కాటన్ ఉంటుంది కదా, పంచెలు లాంటివి, కాటన్ టవల్స్ లాంటివి మీరు వాడిన క్లాత్ మీద ప్రయోగం చేసిన తర్వాత మళ్ళీ వేరే అచ్చు మీద మీరు కాస్ట్లీ క్లాత్ మీద వాడుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. నేనైతే కరెక్ట్ క్లాత్ అనేది చెప్తాను. మీరు ఏదైనా బై మిస్టేక్లో కొలత అటు ఇటుగా చేసుకున్న క్లాత్ అనేది కొంచెం మీకు రాంగ్ కటింగ్ అయినా రాంగ్ డ్రాయింగ్ అయినా మీకు ఇబ్బంది అయితే ఆ పాత క్లాత్ కట్ అయిపోతుంది. అప్పుడు మీకు టెన్షన్ ఏముండదు, మీరు కొత్త క్లాత్ మళ్ళీ వాడుకోవచ్చు అనమాట, ఓకేనా. అలా మీరు ట్రై చేయండి. ఏదైనా అమౌంట్ కొంచెం సేవ్ చేసుకునే ప్లాన్ చేసుకోండి మీరైనా. నేను చెప్పిందన్నట్టు కాకుండా ఒకవేళ క్లాత్ ఉంటే పర్వాలేదు, లేని వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. అందరూ ఏంటి అంటే క్లాత్ తెచ్చుకునే స్తోమత ఉండదు. మన ఆన్లైన్ క్లాస్లో అందరికి కూడా కొంతమందికి మిషన్స్ కూడా లేవన్నమాట. ఫస్ట్ విన్న తర్వాత మిషన్స్ తెప్పించుకుంటాం అంటున్నారు. వాళ్ళ కోసం కూడా నేను కొన్ని క్లాసులు చెప్తూ ఉంటాను. అందరు దీన్ని ఏంటి అంటే సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. క్లాత్ ఉంటే పర్వాలేదు, లేని వాళ్ళు ఇలా ప్రయోగం చేసుకోండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇక మనం 3 తరాల సైజులు చెప్పాను. ఒకటి 26 నుంచి 32 దాకా, ఒకటి 34 నుంచి 40 దాకా, ఇంకోటి 42 నుంచి 48 దాకా. మొత్తం కూడా మూడు సైజులు చెప్పాను అనమాట. 3 సైజులలో ఒక్కొక్కళ్ళకి 4 సైజులు చెప్పాను. అంటే 4 సైజులలో 1 ఇంచ్ ప్రకారం మనకి 8 సైజులు వాళ్ళకి వస్తాయి ఇప్పుడు నేను చెప్పిన క్లాత్లు, ఓకేనా. ఇవి ఓన్లీ బ్లౌజుల వరకు. ఇవి ఒరిజినల్ అయినా అంతే, లైనింగ్ అయినా అంతే. ఇది మీరు నోట్ చేసుకొని మీ దగ్గర ఉంటే పర్వాలేదు, లేదంటే క్లాసులకి ప్రిపేరెడ్గా మీరు అన్ని తెచ్చుకొని పెట్టుకోండి, ఓకేనా. నేను చెప్పిన టూల్స్ కూడా ఒకటి అటు ఇటుగా మిస్ అయినా పర్వాలేదండి, టెన్షన్ పడబాకండి. మీరు అడ్జస్ట్ అవుతాము అనుకుంటే కాండి. కాకపోతే క్లాత్లో మాత్రం పర్ఫెక్ట్గా అన్ని తెచ్చి పెట్టుకోండి. తర్వాత మీరు ఆ క్లాస్ నడిచిన తర్వాత సగంలో మళ్ళీ క్లాత్ చాలేదనుకుంటే ఇబ్బంది పడతారు. అప్పుడు మీరు ఏదేది తెచ్చుకోవాలి అనేది మీకు అర్థం కాదు, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మీరు ఇప్పుడు బ్లౌజ్ ముక్కలు ఏవైనా కూడా మ్యాక్సిమం కాటన్ సిల్క్ కలిసి ఉన్న ముక్కలు తెచ్చుకోండి ఇలా, ఓకేనా. ఇలా తెచ్చుకుంటే మీకు బాగుంటుంది. నేను సైజ్ వేరుగా క్లాత్ అనేది మీకు చెప్పాను. ఇక అది ఏది తెచ్చుకోవాలి అనేది అది మీ ఇష్టం అనమాట, ఓకేనా. అలా మీరు తెచ్చుకొని పెట్టుకోండి. మీకు అనుగుణంగా మీరు ఎలా అయితే నేను కట్ చేస్తే ఏ క్లాత్ అయితే నాకు సెట్ అవుతుంది అనేది మీరు తెచ్చుకొని పెట్టుకోండి. ఇదే తేవాలనేది లేదు, కంపెనీలు చాలా ఉన్నాయండి. దాంట్లో మీకు నచ్చింది, మీకు దగ్గరలో ఉన్నది మీరు రిస్క్ పడకుండా తెచ్చుకొని పెట్టుకోండి, ఓకేనా. ఇక క్లాత్ తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు నోట్స్ ప్రిపేర్ అనేది రాయడం వచ్చిన వాళ్ళు రాసుకోండి, రాయని వాళ్ళు గుర్తుంచుకోండి. ఇక రాయడం రాని వాళ్ళు ఏదైనా ఉంటే నేను లాస్ట్లో మీకు వీలుంటే ప్రిపేర్ చేసిన వాళ్ళు మన దగ్గర కూడా ఉన్నారు, వాళ్ళ ఫోటో అనేది నేను గ్రూప్లో పెడతాను, చూసుకొని తెచ్చుకోండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇక మనకి నేను నేర్పించే బ్లౌజులు ఏంటి అనేది చెప్తాను, అవి కూడా రాసుకోండి.
ఫస్ట్ నేను వచ్చేసి నార్మల్ బ్లౌజ్ నేర్పిస్తాను, తర్వాతకు వచ్చేసి నార్మల్ ప్రిన్స్ కట్ అన్నమాట. ఇవి కూడా నార్మల్ బ్లౌజ్ అనేది అయినా నార్మల్ ప్రిన్స్ కట్ అయినా నేను చెప్పే 5 బ్లౌజులు కూడా ఏ సైజ్ వారికి ఎంత పెట్టాలి, ఎలా పెట్టాలి అనేది నేను క్లారిటీగా చెప్తాను. మీరు నోట్స్లో ప్రిపేర్ చేసుకోండి, లేదంటే గుర్తుంటుంది అంటే పర్లేదు, ఓకేనా. మీకు వీడియో కూడా సేఫ్గా ఉంటుంది, రికార్డింగ్ వీడియో కూడా మీకు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఓకేనా. ఇక నెక్స్ట్ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే మీకు ఇప్పుడు బ్లౌజు ఫస్ట్ మీరు బాగా వినండి, నేను ఏదని చెప్పేది బ్లౌజు సైజు వేరుగా. అంటే ఇప్పుడు నేను చెప్పాను చూడండి, 26 నుంచి 46 దాకా ఎంత క్లాత్ పడుతుంది అనే దాని గురించి ఎలా అయితే చెప్పానో, సైజుగా మీరు డ్రాయింగ్ ఎలా వేయాలి ఓన్లీ కటింగ్లో చెప్పగలుగుతాను, స్టిచ్చింగ్లో అయితే నేను చెప్పలేను, అది మీరే ఊహించుకోవాలి, ఓకేనా. కటింగ్ చెప్తే మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది, స్టిచ్చింగ్లో కూడా మీకు డాట్ ఎంత పట్టాలి ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు. 26 నుంచి 48 దాకా క్లాత్ ఎంత పడుతుందని ఎలా అయితే చెప్పానో, సైజు మీకు షోల్డర్ ఎంత పెట్టాలి, చంక ఎంత పెట్టాలి, మళ్ళీ ప్లస్ మీకు చంక కింద భాగం ఎలా పెట్టాలి, ముందు ఊపర్ చెస్ట్, మిడిల్ చెస్ట్, మనకి నడుము సైజు ఎంత పెట్టాలి, ఇవన్నీ కూడా మీకు క్లాసులు అనేవి వచ్చేస్తాయి, ఎప్పటికప్పుడు వచ్చేస్తాయి, ఓకేనా. అందరూ కూడా మీరు డ్రాయింగ్ వేసుకోవడం రావాలి. ఫస్ట్ నేను డ్రాయింగ్ వేసి చూపిస్తాను ఫస్ట్ డే మీకు, ఇంకొక 2 క్లాసులు ఉన్నాయి మాకు డెమో క్లాసులు, ఇవి అయిపోయిన తర్వాత నేను డ్రాయింగ్ వేసి చూపిస్తాను, ఆ డ్రాయింగ్ ప్రకారం మీరు నోట్బుక్ అనేది రెడీ చేసుకోండి, ఓకేనా. తర్వాతకు వచ్చేసి ఇక మనం ఇప్పుడు నేను నేర్పించే మోడల్స్ అనేవి మీరు బాగా మంచిగా అండర్లైన్లో రాసుకోండి, ఇవి చాలా ముఖ్యమైనవి అనమాట. ఫస్ట్ వచ్చేసి నార్మల్ బ్లౌజు, తర్వాత నార్మల్ ప్రిన్స్ కట్, తర్వాత బోట్ విత్ ప్రిన్స్ కట్. ఈ బోట్ విత్ ప్రిన్స్ కట్ లో కూడా మీకు ఎన్ని మోడల్స్ ఉన్నాయో, బోట్ నెక్లలో ఎన్ని మోడల్స్ ఉన్నాయో బ్యాక్ నెక్ డిజైన్స్ అన్ని వచ్చేస్తాయి, ఓకేనా. మీకు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, అన్నీ కూడా నేను చెప్పేస్తాను. ఒక రోజు లేట్ అయినా కూడా మీకు నేను అన్ని నేర్పించే నేను పక్కకు తొలుగుతాను, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు కరెక్ట్గా టైం తీయడం ఎలా అనేది మీరు టైం సెట్టింగ్ చేసుకోండి. తర్వాతకు వచ్చేసి ఇక మనకి నార్మల్ బ్లౌజ్, నార్మల్ ప్రిన్స్ కట్, బోట్ విత్ ప్రిన్స్ కట్ అయిపోయిన తర్వాత హై నెక్ అనమాట. హై నెక్లో కూడా 1 డాట్ ఎలా చేసుకోవాలి, ప్లస్ మీరు ముందు నార్మల్ ఎలా చేసుకోవాలి, ప్లస్ ముందు ప్రిన్స్ కట్ ఎలా చేసుకోవాలి, ఇవి 3 కూడా వచ్చేస్తాయి మీకు, ఇవి కూడా రాసుకోండి, ఓకేనా. తర్వాతకు వచ్చేసి కాలర్ అనమాట. కాలర్లో కూడా సేమ్ ప్రాసెస్, కాలర్లో కూడా హాఫ్ కాలర్, ఫుల్ కాలర్ నేర్పించి ముందు మనకి ఏవేవి వస్తాయి, 1 డాట్ వస్తుందా, నార్మల్ వస్తుందా, ప్రిన్స్ కట్ వస్తుందా అనేది మీకు ఇవి 3 వివరాలు చెప్తాను. ఇప్పుడు నార్మల్లో కూడా మీకు కటోరీ వస్తుందా రాదా అని అది కూడా నేను చెప్తాను, దాన్ని కూడా ఎలా కట్ చేసుకోవాలని చెప్తాను. ఇప్పుడు ఈ 5 బ్లౌజ్లో బేసిక్తోనే మీకు బోటిక్ షాప్కు సంబంధించిన వర్క్ అంతా కూడా కవర్ అవుతుంది, ఓకేనా. ఇప్పుడు అన్ని డిజైన్స్ కూడా మీకు కవర్ అవుతాయి. ఇవన్నీ కూడా రోజు ఒక క్లాస్ లాగా మీకు, అది గంటైనా గంటన్నరైనా ఆన్లైన్లో వాళ్ళకి ఆఫ్లైన్లో వాళ్ళకి నేను చక్కగా చెప్తాను. మీకు ఎలా వీలైతే అలా మీరు దాన్ని నోట్స్లో కానీ వీడియో క్లిప్లో కానీ మీరు తయారు చేసుకుని నా మాట రూపంలో కానీ మీరు డైరెక్ట్గా రికార్డ్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు, ఓకేనా. ఇలా మీకు ఇప్పుడు ఈ బ్లౌజ్ అన్నీ అయిపోయాయి. మనకి ఇప్పుడు ఏవేవి 5 బ్లౌజులు నేర్పిస్తానన్నాను. 5 బ్లౌజులో కూడా ఒక్కొక్క దాంట్లో 3 రకాలు నేర్పిస్తానన్నమాట. అంటే మీకు 15 మోడల్స్ వస్తాయి దీంట్లో, 15 మోడల్స్ నేర్పిస్తాను, అందరు రెడీగా ఉండండి. అందువల్లనే నేను మీ క్లాత్ అనేది ఎక్కువగా తీసుకోమని చెప్పాను. ఈ 5 బ్లౌజులు అయితే ఓకే, నేను దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. మీకేంటి అంటే ఆ కటింగ్ చేసుకుని ఉంచుకోవడం కోసం ఒక్కొక్క మోడల్కి 3 బ్లౌజులుగా తీసుకొని పెట్టుకోండి. ఇప్పుడే మీకు టెన్షన్ ఏం లేదు, క్లాస్ తర్వాత క్లాస్కి నేను మీకు రేపు ఏమేమి పడతాయి అనేవి చెప్తూ ఉంటాను. లాస్ట్లో అవి రాసుకొని తెప్పించి ఉంచుకోండి, ఓకేనా. ఇక తర్వాతకు వచ్చేసి మనం నేర్పించేది ఏంటి అంటే, మనం చక్కగా మనం నేర్పించాలి అనుకునేది డ్రెస్సులు అనమాట. ఈ డ్రెస్సులలో నేను నేర్పించాలి అనుకునేది ఏంటి అంటే, ఫస్ట్ వచ్చేసి చిన్నపిల్లల లంగా జాకెట్. అంటే 10 ఇయర్స్ లోపు వాళ్ళకి మనం ఎలా పెట్టాలి, ఎంత కొలత పెట్టాలి, వాటికి మన క్లాత్ ఎంత పడుతుంది అనేది నేను చెప్తాను. అది ఫస్ట్ మీరు ప్రిపేర్ చేసుకోండి. తర్వాతకు వచ్చేసి లాంగ్ ఫ్రాక్కి మన క్లాత్ ఎంత పడుతుంది, 10 ఇయర్స్ నుంచి ఏబో అంటే 20 ఇయర్స్ దాకా, అంటే ఇంకా అంతకు మించి సైజ్ ఏదన్నా ఉన్నప్పుడు నేను చెప్తాను. దానికి క్లాత్ ఎంత పడుతుంది, మీరు ఎలా దాన్ని మీరు ఆ క్లాత్ అనేది తెచ్చుకోవాలి అనే దాని గురించి కూడా నేను చెప్తాను. అది కూడా మీరు నోట్స్ మీద రాసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక క్రాప్ టాప్ కూడా సేమ్ ప్రాసెస్, ఓకేనా. దాంట్లో కూడా మీరు బోట్ నెక్కి, నార్మల్ నెక్కి ఎలా కటింగ్స్ మార్చాలి అనేది కూడా నేను మీకు ఒక్కొక్క క్లాస్ అనేది నేను చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక క్రాప్ టాప్, లంగా జాకెట్ ప్లస్ మనకి లాంగ్ ఫ్రాక్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి పంజాబీ డ్రెస్ అనమాట. పంజాబీ డ్రెస్లో కూడా మీకు లూజ్ పాయింట్, స్ట్రైట్ పాయింట్ కటింగ్ నేర్పిస్తాను. ఇక తర్వాతకు వచ్చేసి పంజాబీ డ్రెస్లో కూడా కాలర్ ఎలా కట్ చేయాలి, బోట్ నెక్ ఎలా కట్ చేయాలి,
మనకి రౌండ్ నెక్ ఎలా కట్ చేయాలి. మీకు నేను చెప్పింది 5 కానీ ఈ 5 కూడా మీకు ఏంటి అంటే ఫార్ములా అనేది నేను రెడీ చేశాను. అందరికి కూడా మీరు జాయిన్ అయిన వాళ్ళకి మీరు ఎంత పని తీసుకోగలుగుతారో అంత పని అయితే నేను మీకు చెప్తాను. అది మీ ఇష్టం. మీరు తీసుకోవాలి అనుకునేది మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకొని మంచిగా ప్రిపేర్డ్గా కూర్చోండి. ఓకేనా. ఇక తర్వాతకు వచ్చేసి మనకి లాస్ట్లో వచ్చేసి ఇక మనకి ఇప్పుడు లాంగ్ ఫ్రాక్ అయిపోయింది, లంగా జాకెట్ అయిపోయింది, మనకి బోట్ నెక్ విత్ ఇవన్నీ కూడా డ్రెస్ అనేది అయిపోయాయి. తర్వాతకు వచ్చేసి క్రాప్ టాప్ కూడా అయిపోయింది. కాబట్టి నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు ఈ 4 అయిపోయిన తర్వాత హాఫ్ శారీ అనమాట. హాఫ్ శారీ అనేది ఇప్పుడు చాలా ట్రెండ్ అనమాట. అది గాగరా టైప్ అయితే ఎలా, మీకు లెహంగా టైప్ అయితే ఎలా. పైన బ్లౌజ్ అంటే మీకు ఈ 5 బ్లౌజులు ఏదైనా సెట్ చేయొచ్చు. కింది లెహంగా అనేది నేర్పిస్తాను. ఓకేనా. ఈ 5 బ్లౌజులలో మీకు దానికి సంబంధించింది ఏదైనా నేర్పించచ్చు. ఇక ఇవన్నీ అయిపోయిన తర్వాత కూడా మీరు ఇంకా ఫ్యాషన్గా మంచిగా నేర్చుకోవాలి అనుకుంటే మీకు అవి కూడా క్లాసులు ఉంటాయి. అవి తర్వాత చెప్తాను మీకు. ఓకేనా. ఆ క్లాసుల అవి ఎలా ఏంటి అనేది నేను చెప్తాను. ఇప్పుడు వీటికి మన క్లాత్ ఎంతెంత పడుతుంది అనేది నేను మీకు చెప్తాను. చూడండి. ఇప్పుడు మనకి లంగా జాకెట్ అంటే చిన్నపిల్లల లంగా జాకెట్ ఎవరికైనా మనం ఎంత 10 ఇయర్స్ వాళ్ళకి మనం కుడతాము. ఇంకా 12 ఇయర్స్ వాళ్ళకి అవి అంటే డ్రెస్సులకు ఉంటాయి. దాన్ని బట్టి ఒక 1/2 ఇంచ్ అటు ఇటుగా తీసుకోండి. ఓకేనా. 10 ఇయర్స్ లోపు అంటే మనం ఇప్పుడు ఫస్ట్ నుంచి 4 ఇయర్స్ వరకు ఒక క్లాత్ అనేది ఉంటుంది. మినిమం వచ్చేసి మనం ఏంటంటే 1/2 మీటర్ తీసుకున్న వీళ్ళకి ఒక మోడల్ అనేది ఉంటుంది మనకి. అంటే మనం లెహంగాకి బ్లౌజ్ ది లెహంగాకి వేసే క్లాత్ అనేది ఉంటుంది. ఏదైనా మోడల్ పెట్టాలి అనుకున్నప్పుడు దానికి ఫ్యాబ్రిక్ అనేది ఒక మీటర్ ఎగస్ట్రా తీసుకోవాలి. ఏదైనా మోడల్ పెట్టాలి అనుకుంటే. లేదు ప్లెయిన్ గా కుట్టుకోవాలి మనం అనుకుంటే 1 మీటర్ వచ్చేసి బ్లౌజ్ కి తీసుకోండి, 2 మీటర్స్ వచ్చేసి లెహంగాకి తీసుకోండి. ఓకేనా. ఇక 2 మీటర్స్ అనేది నేను ఏం చెప్పానంటే 4 ఇయర్స్ వాళ్ళకి చెప్పాను. దానికంటే తక్కువ ఉన్న వాళ్ళకి 3 ఇయర్స్ వాళ్ళకి ప్లస్ 2 ఇయర్స్ వాళ్ళకి 1 ఇయర్ వాళ్ళకి 1 మీటర్ కూడా సరిపోతుంది. దాన్ని డబల్గా ఫోల్డ్ చేసి కూడా మనం లెహంగా అనేది కుట్టొచ్చు. ఓకేనా. నేనేం చెప్పానంటే అఫీషియల్గా మనకి బ్లౌజ్ ఎంత, మనకి లెహంగాకి ఎంత సరిపోతుంది అనేది మీ క్లాత్ అనేది చెప్పాను. దీన్ని బట్టి మీరు మీ పాపలు ఎంత ఉన్నారు ఏంటి అనేది మీరు దాన్ని బట్టి తీసుకోండి. ఇక 4 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్ 6 ఇయర్స్ 7 8 ఇయర్స్ ఈ 4 మెంబర్స్కి ఇంకొక బ్లౌజ్కి అయితేనేమో 1/2 మీటర్ యాడ్ చేసుకోండి. లెహంగాకి అయితే మాత్రం ఇంకొక మీటర్ యాడ్ చేసుకోండి. ఓకేనా. లెహంగాకి ఇంకొక మీటర్ అంటే 3 మీటర్స్ తీసుకోండి. అలా అయితే లెహంగా మంచిగా వస్తుంది. అది గాగరా టైప్ అయినా, ఇంకా కుర్చీ టైప్ అయినా, ఇంకా వేరే మనం కలీ టైప్ అయినా దేనికైనా కూడా చాలా మంచిగా సెట్ అవుతుంది అనమాట మనకి. ఓకేనా. అలా తీసుకోండి. మీరు అలా తీసుకుంటే మనకి 3 మీటర్స్ 3.5 మీటర్ తీసుకున్నా కూడా ఇంకా గేర్ అనేది మంచిగా వస్తుంది. ఇంకా 4 తీసుకున్నా కూడా చాలా బాగా వస్తుంది అనమాట. లైనింగ్ అనేది వీటికి ఏంటి అంటే నేను క్లాత్ ఎంతైతే చెప్తున్నానో అంతకంటే ఇప్పుడు బ్లౌజులకైతే సేమ్ తీసుకోండి. ఇప్పుడు నేను మీటర్ చెప్తే మీటర్ లైనింగ్ తీసుకోండి. లెహంగాలకు 1 మీటర్ తక్కువ తీసుకున్నా సరిపోతుంది. అది లోన ఉంటుంది కాబట్టి పైన గేరుతో మనకి లైనింగ్లకి సంబంధం లేదు. అందువల్ల మన లైనింగ్ ఏంటి అంటే మనం 3 మీటర్స్ చెప్పిన దగ్గర మీరు 2 మీటర్స్ కూడా కవర్ చేయొచ్చు. లేదు మనం 3 మీటర్స్ తీసుకుంటాము అంటే తీసుకోండి. ఇక లైనింగ్ అనేది అది పాలిస్టరా కాటనా అనేది మీరు తీసుకునే ఫ్యాబ్రిక్ని బట్టి తీసుకోండి. మీరు లెహంగాలకి కాటన్ వేయాల్సిన అవసరం లేదండి, పాలిస్టర్ వేయండి. బ్లౌజులు పై వాటికి వరకు మాత్రం కాటన్ వేసుకోండి. లైనింగ్ చాలా బాగుంటుంది. మనకి స్టిచ్చింగ్ కూడా చాలా నీట్గా సెట్ అవుతుంది. మీరు చెప్పుకోవడం అయినా కస్టమర్కి అలా చెప్పుకోవాలి, మీరు తెచ్చుకోవడం అయినా అలాగే తెచ్చుకోండి. ఓకేనా. అలా తీసుకోండి. ఒక్కొక్కటిగా అన్నీ రాసుకోండి. ఇవి మళ్ళీ మీకు రిపీట్ నేను ఒక్కొక్కటి గుర్తుంటే చేస్తాను, లేదంటే చేయలేను. ఇవన్నీ మాత్రం నేను చెప్పినట్టుగా రాసుకోండి. లేదంటే మళ్ళీ వీడియో రికార్డ్ చెప్తాను కదా, మళ్ళీ వినుకొని రాసుకోండి. ఓకేనా. తర్వాతకు వచ్చేసి మన 8 సంవత్సరాల నుంచి 9, 10, 11, 12 సంవత్సరాలు ఇంకా ఇంతకు మించి అయితే లెహంగా జాకెట్ అనేది ఉండదండి. ఒకవేళ ఉంటే 12 సంవత్సరాల పిల్లలకి మీరు 4 మీటర్స్ లెహంగాకి తీసుకోండి. బ్లౌజ్ వచ్చేసి 1.5 మీటర్ నుంచి 2 మీటర్స్ లోపు మీరు క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే వాళ్ళ సైజుని బట్టి. అంటే కొంతమంది ఏంటి అంటే 12 సంవత్సరాలు వచ్చినా చాలా తక్కువగా ఉంటారు. కొంతమంది ఏంటంటే హైట్ పర్సనాలిటీ ఉంటారు. ఇక 2 మీటర్స్ సరిపోతుంది వాళ్ళకి. ఇంకా కొంచెం తక్కువగా ఉన్నాము మనం అనుకుంటే వాళ్ళ కొలతని బట్టి తీసుకోండి. అవి నేను కొలతలు పెట్టేటప్పుడు మీకు ఆ క్లాత్ ఎంత పడుతుంది అనేది మీకు క్లారిటీగా చెప్తాను. ఓకేనా. అలా లెహంగా జాకెట్కి ఆ క్లాత్ అనేది తీసుకోండి. మీకు ఇప్పుడు లెహంగా జాకెట్లు వచ్చేసి మనం 3 సైజులలో చెప్పాను. ఆ లైనింగ్లు కూడా 3 సైజు మీకు 3 విధాలుగా చెప్పాను. వీటిలలో కూడా లెహంగా జాకెట్లలో కూడా మీకు నేను లెహంగాలు ఏం నేర్పిస్తానంటే
ఘాగరా టైప్ ఒకటి నేర్పిస్తాను, కుర్చీ టైప్ ఒకటి నేర్పిస్తాను. ఇవి రెండే ఉంటాయి పిల్లలకి, అంతకు మించి అయితే ఏమి ఉండవు. ఇంకా మనకి క్రాప్ టాప్ టైప్ అనేది మీకు ఇప్పుడు నేను చెప్పిన కోర్సులో వేరే దాంట్లో వస్తుంది అనమాట. అది కూడా చిన్న సైజు వాళ్ళకి ఎంత తీసుకోవాలి, ఎలా పెట్టాలి అనేది నేను కటింగ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు చూద్దురు. కానీ ఇవి లంగా జాకెట్లకి ఈ క్లాతులు తీసుకుంటే మీకు సరిపోతుంది. ఓకేనా. ఇక నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేయాలి అంటే హాఫ్ శారీకి ఎంత తీసుకోవాలి, లెహంగా అనేది హాఫ్ శారీకి అనేది ఒక శారీ మొత్తం తీసుకుంటే సరిపోతుంది, చాలా బాగుంటుంది అనమాట. అది డబుల్గా ఫోల్డ్ చేసుకుంటే మనకి కుర్చీ అనేది బాగా వస్తుంది. అది చిన్న ఫిల్టర్ అయినా పెద్ద ఫిల్టర్ అయినా ఘాగరా టైప్ అయినా డబల్ వేసి మనం చేయొచ్చు. అంత క్లాత్ మనకి లేదు, మనం చేయలేము అనుకుంటే ఇక దాంట్లో 4 మీటర్స్ కూడా మీరు తీసుకొని కవర్ అనేది చేసుకోవచ్చు అనమాట. అది ఎవరికి, మనకి 10 ఇయర్స్ నుంచి 20 ఇయర్స్ పాపలకి నేను ఎంతెంత తీసుకోవాలనేది చెప్తాను. అది పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా వాళ్ళ సైజుని బట్టి మీరు కుట్టేయండి. ఓకేనా. ఇయర్స్తో సంబంధం లేదు, నేనేంటంటే చిన్నపిల్లలు కానీ మీకు అందాజగా చెప్తున్నాను. ఓకేనా. అయితే ఇప్పుడు మనం 10 ఇయర్స్ నుంచి 14 ఇయర్స్ దాకా వాళ్ళకి ఎంత తీసుకోవాలి అనేది నేను ఇప్పుడు మీకు ఏం చెప్పాను, 4 మీటర్స్ లేదా 5 మీటర్స్ తీసుకోవచ్చు. ఇంకా దానికన్నా ఇంకా మంచి పెద్ద ఫంక్షన్స్కి మంచిగా మనం కుట్టాలి అనుకుంటే ఇంకొక 1 మీటర్ 2 మీటర్స్ ఎగస్ట్రా ఉంటేనే మంచిది మనకి, లెహంగాకైనా దేనికైనా. అది ఎందుకంటే పరికిణి మనకి లెహంగా అనేది ఎంత లూజ్ ఉంటే అంత లుక్ వస్తుంది అనమాట. ఇక దానికి 5 మీటర్స్ తీసుకోవచ్చు. ఈ మనకి 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వాళ్ళకి 5 మీటర్లు సరిపోతుంది, 4 మీటర్లు కూడా సరిపోతుంది, 3 మీటర్లు కూడా సరిపోతుంది. ఇక దీన్ని ఎంత తీసుకోవాలి అనేది అంటే గేర్ని బట్టి మనం తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా. అలా మీరు సెట్ చేసుకొని పెట్టుకోండి. ఇక ఈ మన 15 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల లోపు వాళ్ళకు కూడా 3 మీటర్లు తీసుకోవచ్చు, 4 మీటర్లు తీసుకోవచ్చు, 5 మీటర్లు తీసుకోవచ్చు. దీన్ని బట్టి మీరు గేర్ ఎంత ఉండాలి, ఎలా తీసుకోవాలనేది అది మీ ప్లానింగ్ని బట్టి మనిషిని బట్టి మీరు తీసుకోవచ్చు. ఓకేనా. ఇక అలా తీసుకోండి. ఇక పై బ్లౌజ్ అంటారా, ఇక సేమ్ ఇవే బ్లౌజులు అనమాట హాఫ్ శారీకి. ఇప్పుడు దీనికి నేను ఎంతైతే కొలతలు చెప్పానో అలా తీసుకోండి, మీకు సరిపోతుంది. ఓకేనా. ఇప్పుడు మనకి లెహంగా జాకెట్ వచ్చేసింది, హాఫ్ శారీ కూడా క్లాత్ ఎంత అనేది తీసుకునేది కూడా మీకు వచ్చేసింది. ఇక దీని తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేసి లాంగ్ ఫ్రాక్ అనమాట. ఈ లాంగ్ ఫ్రాక్ కి మీ ఇంట్లో సిల్క్ చీర ఉన్నా, కాటన్ చీర ఉన్నా, పట్టు చీరలు ఉన్నా ఏవైనా కూడా వాడుకోండి. దానికి మీకు లైనింగ్ వచ్చేసి శారీ అయితే సరిపోతుంది, అంతకు మించి కూడా తీసుకోవచ్చు. ఫ్యాబ్రిక్ అయితే 6 మీటర్లు తీసుకోవచ్చు, 7 మీటర్లు. మన కింద లెహంగాకే ఎక్కువ పడుతుంది, పైన మాత్రం 1 మీటర్ సరిపోతుంది ఎవరికైనా కూడా. ఇక కొంచెం లావుగా ఉంటే 1.5 మీటర్. ఓకేనా. ఇక అంతే. వాళ్ళకు కూడా 10 ఇయర్స్ నుంచి 20 ఇయర్స్ దాకా అలా తీసుకోండి ఒక శారీ. దానికి లైనింగ్ వచ్చేసి 4 మీటర్స్ తీసుకోవచ్చు, 4 మీటర్, 4.5, 5 మీటర్స్ కూడా తీసుకోవచ్చు. అది కాటన్ కానీ పాలిస్టర్ కానీ పై దాని వరకు మీరు ఏం చేయండి అంటే కాటన్ తీసుకోండి. పై దాని వరకు అంటే మన బాడీ పార్ట్ వేస్తాం చూడండి, అంటే ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, హ్యాండ్స్, పై బాడీ పార్ట్ వేరే కట్ చేస్తాం కాబట్టి దాని వరకు మీరు ఏం చేయండి అంటే కాటన్ తీసుకోండి. ఇక సిల్క్ కూడా తీసుకోండి, పర్లేదు. కాకపోతే మీకు ఏంటంటే కటింగ్లో జారుతూ ఉంటుంది, అది మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఇబ్బంది అవుతుంది, అందువల్ల నేను అలా చెప్తున్నాను. ఇప్పుడు లెహంగా అనుకోండి, పాలిస్టర్ తీసుకున్నా సరిపోతుంది. ఓకేనా. అలా తీసుకోండి. తర్వాతకు వచ్చేసి ఇక మనం నెక్స్ట్ లాంగ్ ఫ్రాక్ కూడా మనకు అయిపోయింది కాబట్టి ఇప్పుడు క్రాప్ టాప్ అనమాట. ఈ క్రాప్ టాప్ లో మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే లెహంగా, దానికి కూడా గాగ్రా టైపు, లెహంగా టైప్ ఉంటుంది, కలీ టైప్ కూడా ఉంటుంది, అది మన ఇష్టం. ఇక పైన క్రాప్ టాప్ అనేది బ్లౌజ్ లో తేడా ఉంటుంది అనమాట. లెహంగాలో మనం సేమ్ ఎక్కడ కుట్టినా అదే లెహంగా, దాంట్లో ఏ డిజైన్ అయినా మనం పెట్టుకోవచ్చు. క్రాప్ టాప్ అనేది ఓన్లీ ఏంటంటే బ్లౌజ్కి సంబంధించింది అనమాట. లెహంగా అనేది మనం ఏదైనా వాడవచ్చు. మ్యాక్సిమం మనం ఏంటంటే క్రాప్ టాప్కి ఘాగ్రా వాడితే చాలా బాగుంటుంది, అంటే ఖలీది కానీ మనం గాగ్రా కానీ అలాంటిది వాడితే చాలా లుక్ ఉంటుంది అనమాట. ఇక ఫిల్ట్ది అది అనేది తర్వాత స్టెప్ ఆప్షన్, అది మీ ఇష్టం. ఓకేనా. ఇక మనకు కావాల్సింది బ్లౌజ్కి అనమాట. బ్లౌజ్కి ఏంటి, మనకి ఇప్పుడు క్రాప్ టాప్ అనే వాళ్ళు కూడా ఎవరైనా 10 ఇయర్స్ నుంచి 20 ఇయర్స్ దాకా మనం స్టిచ్చింగ్ అనేది ఉంటుంది. అలా స్టిచ్చింగ్ వాళ్ళకి ఎంతెంత క్లాత్ తీసుకోవాలి అనేది నేను చెప్తాను. దీంట్లో ఏంటంటే ఇద్దరికి సంబంధించిందే చెప్తాను, ఎందుకంటే 5 ఇయర్స్ తేడా మీద చెప్తాను. అలాగే క్లాత్ తీసుకోండి, అంటే 20 నుంచి 15 వరకు, 15 నుంచి 10 వరకు, ఈ 5 మెంబర్స్కి నేను ఎంతెంత తీసుకోవాలనేది చెప్తాను. ఇవి రెండు విధాలుగా రాసుకోండి. ఓకేనా. క్రాప్ టాప్కి మనకి 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల వరకు కింది భాగంలో మనకి ఇప్పుడు అంటే లెహంగాకి మనం తీసుకోవాల్సింది నేను చెప్పాను. అదేంటి అంటే 3 మీటర్స్ కానీ, 4 మీటర్స్ కానీ, 5 మీటర్స్ కానీ, అది మన ఇష్టం. ఇది లెహంగాకి సంబంధించిన లాగానే ఉంటుంది సేమ్. కానీ బ్లౌజ్కి సంబంధించింది ఏంటి అంటే ఈ 5 మెంబర్స్కి అంటే ఈ 5 సైజుల వాళ్ళకి మనం తీసుకోవాల్సింది ఏంటి అంటే కొంచెం సైజ్ తక్కువగా ఉంటే 1.5 మీటర్,
సైజ్ ఎక్కువగా ఉంటే 2 మీటర్స్. దానికి ఏదన్నా మనం ఎగస్ట్రా అంటే కుర్చీ కానీ ఇంకా వేరే ఏదన్నా మనం యాడ్ చేయాలి అనుకుంటే ఇంకా లెహంగా క్లాత్లో నుంచి తీసి దానికి వేసుకోవచ్చు. పైపింగ్ కానీ అలాంటిది ఏదైనా వేసుకోవచ్చు. మినిమం 1.5 నుంచి 2 మీటర్స్ దాకా తీసుకోండి ఫుల్ బ్లౌజ్కి. ఓకేనా? తర్వాతకు వచ్చేసి మనకి 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల లోపు పిల్లలకి పైనుంచి అంటే 15 సంవత్సరాల పైకి 20 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి 2 మీటర్స్ అలా తీసుకోండి. క్రాప్ టాప్కి 2 మీటర్స్ తీసుకుంటే సరిపోతుంది. అంటే వాళ్ళ సైజుని బట్టి, అంటే వీళ్ళు కొంతమంది ఏంటంటే 20 సంవత్సరాలు వచ్చినా కూడా 15 సంవత్సరాల వాళ్ళలాగానే వాళ్ళ బాడీ ఉంటుంది అనమాట. అలాంటి వాళ్ళ క్లాత్ తక్కువ తీసుకున్నా కూడా మనకు సరిపోతుంది. ఓకేనా? అలా తీసుకోండి. అలా తీసుకుని దాన్ని బట్టి మీరు చక్కగా క్లాత్ అనేది సెట్టింగ్ అనేది చేసుకోవచ్చు. తర్వాతకు వచ్చేసి ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే క్రాప్ టాప్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వచ్చేసి మనకి పంజాబీ డ్రెస్. ఇప్పుడు 4 వచ్చేసాయి మనకి. క్రాప్ టాప్ వచ్చేసింది, లంగా జాకెట్ వచ్చేసింది, హాఫ్ శారీస్ వచ్చేసింది, మనకి ఇంకోటి వచ్చేసి ఇప్పుడు పంజాబీ డ్రెస్కి రావాలి. పంజాబీ డ్రెస్ అనేది కాటన్ ఫ్యాబ్రిక్ తీసుకోండి. ఇప్పుడు వస్తున్నాయి కదా బయట రెడీమేడ్ గా మనకు దొరుకుతుంటాయి. అవి మీ సైజుకి తగ్గట్టుగా పెద్దగా ఉంటే పెద్ద సైజు తీసుకోండి, చిన్నగా దాంట్లోనే మీకు చున్నీ పాయింట్ టాప్ వస్తుంది. దానికి ఒక 2 మీటర్స్ లైనింగ్ తీసుకోండి. కొంచెం ఫుల్ హ్యాండ్స్ అలా కావాలి లైనింగ్ అంటే 2.5 మీటర్స్ తీసుకోండి. దాంట్లో మీకు ఫుల్ హ్యాండ్స్ కటింగ్ నేర్పిస్తాను, కాలర్ కటింగ్ ప్లస్ అన్ని కూడా ఒకే దాని మీద మీకు డ్రాయింగ్ వేసి చూపిస్తాను. స్టిచ్చింగ్ లో తేడా అనేది నాకు అలా వచ్చినప్పుడు నేను మీకు చెప్తాను, దాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు. ఓకేనా? ఈ రోజు అయితే మనం ఏంటంటే క్లాతుల పరిచయం దేనికి ఎంత పడుతుంది అనేది మీకు చెప్పాను. మీరు కూడా ఆన్లైన్ లో వాళ్ళు కూడా బాగా విన్నారు కాబట్టి మీరు ఎలా నోట్స్ ప్రిపేర్ చేశారు, ఎలా మీరు రాసుకున్నారు అనేది నాకు ఒకసారి పర్సనల్ గా గ్రూప్ లో పెట్టినా పర్వాలేదు, పర్సనల్ గా పెట్టినా కూడా పర్వాలేదు. నేను చెక్ చేసి అది కరెక్టా రాంగ్ అనేది మళ్ళీ మీకు మెన్షన్ చేస్తాను. అవన్నీ మీరు కరెక్ట్ చేసుకోండి. ఓకేనా? మీరు ఇన్నవరకు ఎంతవరకు అయితే విన్నారో అది కూడా మీకు ఏమేమి అర్థమైంది కూడా నాకు ఆ నోట్స్ మీద రాసి చెప్పండి. మీకు ఎందుకంటే మీకు ఇంకా రేపటి రోజున మీకు ఏం అర్థం కావట్లేదు, మీరు ఎంత స్లోగా ఉన్నారా, ఎంత ఫాస్ట్గా ఉన్నారా, ఫలానా మెంబర్ ఇంత స్లోగా ఉన్నారు, వీళ్ళకి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలి అనేది నాకు అర్థమవుతుంది. దీన్ని బట్టి మీకు ఏమేమి అర్థమైంది అనేది ఆన్లైన్లో వాళ్ళు కానీ ఆఫ్లైన్లో వాళ్ళు కానీ నాకు అందరు గ్రూప్లో ఉన్నారు కాబట్టి దాంట్లో నాకు పెట్టేయండి. మీకు ఎవరెవరు ఎంత క్లాత్ తీసుకున్నారు, మీకు ఏం అర్థమైంది అనేది చెప్తాను. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇక్కడ ఏమేమి అర్థమైంది అనేది నేను ఇప్పుడు వాళ్ళకి నేను ఇక్కడ నిలబెట్టి నేను చెప్తానండి, వాళ్ళు చెప్తారు. ఇప్పుడు మనకేంటంటే మన క్లాస్ గీత వాళ్ళు ఇక్కడ ఆఫ్లైన్లో వాళ్ళు ఒకళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను కదా, మధ్యలో లైన్ కట్ అయిపోయిందండి. మళ్ళీ అందరు జాయిన్ కాగానే మళ్ళీ ఇప్పుడు వీళ్ళు ఎక్కడి నుంచి ఈమెకి ఏం అర్థమైంది అనేది చెప్తాను. తర్వాత మీరు కూడా గ్రూప్లో మళ్ళీ క్లాత్ ఎంతెంత ఏం తీయాలి అనేది మీరు రాసింది నాకు గ్రూప్లో పెట్టండి. మీకు ఏమేమి అర్థమైందో చెప్పండి. నాలో కూడా ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్తే నేను మళ్ళీ నెక్స్ట్ రేపు మీకు ఏంటంటే ఈ డెమో క్లాసులు అనేది ఏంటంటే మీకు మాకు సెట్ కావడానికి నేను పెడుతున్నానండి. మనం సెట్ అయిన తర్వాత అసలు క్లాస్లోకి వెళ్ళొచ్చు. ఇవి చిన్న చిన్న పరిచయాలు ఏంటి అంటే నాలో ఉన్న కొలతలు మీలో ఉన్న కొలతలు సరైతాయి అని చెప్పేసి నేను చెప్తున్నాను. మీకు ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైనా ఉన్నా కూడా నా విషయంలో కూడా నాకు చెప్తే నేను మళ్ళీ మీకు నెక్స్ట్ చెప్పే వీడియోలో నేను సెట్ చేసుకుంటా. ఓకేనా? అయితే ఇప్పుడు మీకు ఏం అర్థమైంది, ఫస్ట్ 5 బ్లౌజెస్కి మనకు లైనింగ్ ఎంతెంత తీసుకోవాలి, మనం ఏమేమి బ్లౌజులు నేర్పిస్తామన్నాము, దాంట్లో మనం ఎన్ని నేర్పిస్తామన్నాం అనేది మీకు క్లారిటీగా చెప్పమన్నాం. ఒకటి సాదా బ్లౌజు, ఒకటి ప్రిన్సెస్ కట్, ఒకటి కటోరా బ్లౌజ్, ఒకటి క్రాస్ కటింగ్, ఇంకొకటి ఫుల్ బ్లౌజ్. ఒకటి మనం చెప్పింది ఏంటి అంటే ఫస్ట్ మనం నేర్పించింది, అందుకని క్లాస్ ఏంటంటే మనం ఏం చెప్తున్నాము అనేది ఫస్ట్ క్లారిటీగా వినాలి. ఇవంటే మనకి చిన్న చిన్న డెమో క్లాసులే. ఫస్ట్ ఇవి ఏంటంటే నేను నేర్పాలి అనుకున్నది నీకు నార్మల్ బ్లౌజ్ అంటే క్రాస్ కటింగ్, స్ట్రైట్ కటింగ్ మొత్తం కూడా దీంట్లోనే వచ్చాయి. దీంట్లో మళ్ళీ కటోరీ కటింగ్ గురించి కూడా మీకు తెలుస్తుంది ఒకటి. రెండోది ఏంటి అంటే నార్మల్ ప్రిన్స్ కట్. నార్మల్ ప్రిన్స్ కట్ అంటే వెనక మనం ఏ నెక్ అని పెట్టుకోవచ్చు, ముందు మాత్రం ప్రిన్స్ కట్ వస్తుంది, అదొకటి. మూడోది ఏంటి అంటే మనకి బోట్ విత్ ప్రిన్స్ కట్ అంటే వెనక డ్రాప్లు మనం ఏవైనా పెట్టుకోవచ్చు, ముందు ప్రిన్స్ కట్ వస్తుంది. అది మనం షేప్ బెల్ట్ తో షేప్ లేకుండా కూడా దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు. ఓకేనా? తర్వాతకు వచ్చేసి హై నెక్ ఉంటుంది చూడండి, ఇప్పుడు అంతా హై నెక్ మోడల్స్ వేస్తున్నారు కదా, అది హై నెక్. దాంట్లో కూడా మీకు ముందు ప్రిన్స్ కట్, వన్ డాటా, నార్మల్ అనేది దాని గురించి మీకు కటింగ్ అనేది ఫస్ట్ వీటి మీద ఒక అవగాహన రావాలి మీకు. ఇవి తెలిస్తేనే మీరు నేను చెప్పబోయే కటింగ్ కి ప్రిపేర్ అవుతారనమాట. తర్వాతకు వచ్చేసి కాలర్ బ్లౌజ్ అనమాట. కాలర్ బ్లౌజ్ లో కూడా మీకు ముందు నార్మల్ వస్తుందా, హాఫ్ కాలర్ ఎలా, ఫుల్ కాలర్ ఎలా అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీటిని బట్టి బోటిక్ షాప్ లో మీరు ఏమేమి బ్లౌజులు కుట్టాలి అనేది మీకు ఒక ప్లానింగ్ అనేది వస్తుంది అనమాట. దాన్ని బట్టి మిగతా ఇంకేదన్నా మీరు కోర్స్ తీసుకోవాలంటే ఇప్పుడు ఫ్యాషన్ గా నేర్చుకోవాలనుకుంటారు, కొత్త కొత్త మోడల్స్, దాన్ని బట్టి వీటిని బట్టి ఈ బేసిక్స్ వస్తేనే మీరు దాంట్లో చేయగలుగుతారు అనమాట. ఓకేనా?
ఇక అలా మళ్ళీ ఒకసారి మీకు ఇప్పుడు ఏమేమి అర్థమయ్యో చెప్పండి మళ్ళీ. ఇప్పుడు నేను చెప్పిన బ్లౌజ్ టెన్షన్ పడబాకండి, టెన్షన్ వల్ల మీరు నేర్చుకుంది కూడా పోతుంది ఎవరికైనా. మీరు ఆన్లైన్లో వాళ్ళు కూడా మీకు ఇంకా ఒకవేళ ఏదైనా అర్థం కాకపోయినా మళ్ళీ నన్ను అడగండి, నేను మళ్ళీ అయినా మీకు రిప్లై ఇస్తాను. టెన్షన్ పడొద్దు, ఎవరైనా కూడా ఫలానాది నాకు అర్థం కాలేదని నన్ను పర్సనల్గానే అడగండి. మీకు ఏదైనా పెద్దది అర్థం కాకపోతే వీడియో రిప్లై ఇస్తాను నేను మీకు, ఓకేనా? చెప్పండి. ఒకటి సాదా బ్లౌజ్, క్రాస్ కటింగ్, ఒకటి ప్రిన్సెస్ కట్, నార్మల్ ప్రిన్స్ కట్, ఒకటేమో విత్ ప్రిన్స్ కట్, ప్రిన్స్ కట్, ఒకటి ఇంకా దీంట్లో మన హై నెక్, ఒకటి కాలర్ నెక్. ఓకే, కరెక్ట్ గా వచ్చేసింది. కూర్చోండి. అయితే అందరూ కూడా ఇలాగే ఇప్పుడు నేను చెప్పిన విధంగా నోట్స్ ఎలా ప్రిపేర్ చేశారు, నేను ఒకవేళ స్పీడ్ గా చెప్తున్నానా స్లోగా చెప్తున్నానా అనేది మీరు క్లారిటీగా ఏది ఎలా అనేది నాకు చెప్పండి. ఎందుకంటే నేను ఇలా మాట్లాడుతూ ఉంటాను కాబట్టి మీకు అర్థమవుతుందా. కొంతమంది ఏంటంటే స్పీడ్గా, ఇప్పుడు నా దగ్గర ఉన్న స్టూడెంట్స్ కూడా కొంతమంది టకా ప్రిపేర్ చేసుకున్నారు నోట్స్, కొంతమంది ఏంటంటే స్లోగా ఉంటారు కాబట్టి వాళ్ళు మళ్ళీ నాకు చెప్పండి, మెసేజ్ అనేది నాకు ఇవ్వండి. నేను వాళ్ళ కోసమైనా లాస్ట్ ఎవరైతే స్లోగా ఉన్నారో వాళ్ళ కోసమైనా మరి ఆపి అయినా కూడా 1కి 14 సార్లు చెప్పుకుంటూ క్లాస్ ముందుకు తీసుకెళ్తాను. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్, బేసిక్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏదైనా కూడా బేసిక్ మనకు కరెక్ట్గా ఉంటేనే మెయిన్ క్లాస్లలోకి మనం వెళ్ళగలుగుతాం, ఓకేనా? ఇక ఒకవేళ మీకు ఏదన్నా ఇంకా ఇప్పుడు నేను చెప్పిన వీడియోలో డౌట్ ఉంటే నేను ఇప్పుడు చేసిన రికార్డ్ అంతా మళ్ళీ పెట్టేస్తాను. మీరందరూ కూడా కరెక్ట్గా చూసి కరెక్ట్గా వినండి. ఇంకా మీరు ఎవరైనా ఏదైనా చెప్పాలారా, ఏదైనా చెప్పగలుగుతారా? క్లాత్ ఎంత ఏంటి అనేది మీకు ఏం అర్థమైంది చెప్తావారా నువ్వు? రేపు ఎవరైనా చెప్పాలి మీరు, సరేనా? ఆ మేడం అయితే అడగను, ఎందుకంటే కొంచెం భయపడుతున్నారు. మీరు మీ నలుగురిట్లోనే ఒకళ్ళు రేపు ఆమెకు లాస్ట్కి ఉంటుంది క్లాస్, సరేనా? మీరందరూ కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళని నేను ఎలా అయితే చెప్తాను, మీరు ఆన్లైన్లో వాళ్ళు కూడా మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే మీకు కొంచెం టైం అనేది ఇస్తాను నేను, మీరు కూడా చెప్పొచ్చు. ఇప్పుడు మీరు దీంట్లోనే లైవ్లోనే నాకు చెప్పొచ్చు, ఓకేనా? ఒకసారి ఆన్ చేయరా, వాళ్ళ వాయిస్ మనకి వినబడేటట్టు చేయి, నేను వింటాను. పెద్దగా పెంచు, వాల్యూమ్ కూడా పెంచు. ఓకేనమ్మా. మీరు నోట్స్ ప్రిపేర్ చేసిన వాళ్ళు నాకు పెట్టండి, ఎందుకంటే మీరందరు గ్రూప్లో పెట్టడం వల్ల ఒక్కొక్కళ్ళకి ఏదైనా మిస్టేక్స్ అయినా కూడా వాళ్ళు మళ్ళీ మిగతా వాళ్ళవి చూసి వాళ్ళు ఫిలప్ చేసుకుంటారు. అందరికి కూడా ఒకళ్ళకొకళ్ళకి హెల్ప్ అవుతుంది, సరేనా? రాధిక గారు అర్థమైందా? ఓకేనమ్మా. ఇంకా మధ్యలో మిమ్మల్ని కూడా అప్పుడప్పుడు నేను అడుగుతూ ఉంటాను, చెప్తూ ఉండండి అమ్మా మీ క్లాస్ అర్థమైందా కాలేదా అనేది. ఈరోజైతే మన క్లాస్ పరిచయాలు అయిపోయాయి. ఇక రేపు ఏంటి అనేది నేను మెసేజ్ చేస్తాను మీకు, అందరు రెడీగా ఉండండి. మనకి ఇక్కడికి వచ్చే వాళ్ళు కూడా అందరూ వచ్చేస్తున్నారు, ఇంకా ఒక 2-3 రేపటికల్లా వచ్చేస్తారు. మనకి 2 డేస్లో డెమో క్లాసులు అయిపోతాయి, ఇంకా మెయిన్ క్లాసులకు వెళ్దాము. నేను చెప్పిన క్లాతులు, టూల్స్, మిషన్ ఇవన్నీ రెడీ చేసుకుని రెడీగా ఉండండి, ఓకేనమ్మా?